పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి ప్రభువా గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు. క్షేమకరమైన రాత్రిని మాకు అనుగ్రహించావు ప్రభువా. అలసిపోయిన మా శరీరాలకు మా మనస్సుకు ప్రభువా విశ్రాంతిని కలుగజేసావు. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరిచావు. నీకు వందనాలు. క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. దేవానికి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం. నీ కాపుదలను నిమ్మని అడుగుతా ఉన్నాం ప్రభువా. ప్రతి విషయంలో మీరే మాకు సహాయం చేయండి దేవా. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరొక దేవాతని నెలను మాకు ఇచ్చారు. నీకు వందనాలు ప్రభా. ఈ నెలంతయు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభా. ఎన్నో ఆశలతో ప్రభువా ఈ నెల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృప చూపించండి. నీ కనికరాన్ని చూపించండి. నీకు వందనాలు ప్రభువా. నూతనముగా దేవాతని పనులు ప్రారంభిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నీవు సహాయం చేయండి. నీ కృప చూపించండి. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవాతని గృహ నిర్మాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృప చూపించండి ప్రభా. వారికి కావలసినటువంటి ఆర్థిక నిధులు మీరు సమకూర్చమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. దేవానికి వందనాలు ప్రభువా. ఈ సమయంలో వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నీ కృప చూపించండి ప్రభా. వారి ఆర్థిక పరిస్థితులను మార్చమని అడుగుతూ ఉన్నాం. వారి వ్యాపారాలను విస్తరింపచేయండి. నీకు వందనాలు ప్రభువా. న్యాయబద్ధమైన వ్యాపారం చేయడానికి నీ కృప చూపించండి ప్రభువా. ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప చూపించండి అయ్యా. ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బిడ్డలను తప్పించమని అడుగుతూ ఉన్నాం. నీకు వందనాలు దేవాతని ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేయండి. నీకు వందనాలు. క్షేమంగా దేవాతని గమ్యస్థానాలకి చేర్చమని అడుగుతూ ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప చూపించండి అయ్యా. స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. దేవాతండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవాతండ్రి వారికి మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రభువా. దేవాన్ని కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా నీ స్తోత్రములయ్యా. మంచి ఆలోచనలు మంచి నడవడికను వారికి నేర్పించమని అడుగుతూ ఉన్నాం. సోషల్ మీడియా నుంచి దేవాతని బిడ్డలను విడిపించండి. సెల్ ఫోన్స్ నుంచి బిడ్డలను దూరపరచండి. నీకు వందనాలు. నీ కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృప నీ కాపుదల నీ భద్రతను అందరికీ దేవా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.